బజాజ్ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్. ట్రయం 400, డామినర్ 400 వీటి ఇంజన్ కెపాసిటీని తగ్గించేస్తున్నారు. ఎందుకు? కేవలం జీఎస్టీ సేవింగ్స్ కోసమేనా? అంతకంటే పెద్ద స్కెచ్ ఉంది ఇక్కడ. ఇండియాలో కొత్త రూల్ ఏంటంటే 350cc దాటితే అది సింటాక్స్ కిందకి వెళ్తుంది. అంటే 28% జీఎస్టీ ప్లస్ 12% సెస్, టోటల్ 40% ట్యాక్స్. అదే 350cc లోపు ఉంటే కేవలం 18% జీఎస్టీ మాత్రమే. అంటే ఒక్క ఇంజన్ సైజ్ కొంచెం తగ్గించడం వల్ల బైక్ ప్రైస్ డైరెక్ట్ గా 30 నుంచి 45 వరకు తగ్గే అవకాశం ఉంది. అసలు ప్లాన్ ఏంటంటే ఇండియాలో 350cc సెగ్మెంట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి ఎదురులేదు. ఇప్పుడు ట్రయం స్పీడ్ 350ని తక్కువ ధరకు తీసుకొచ్చి ఆ మార్కెట్ ని దెబ్బ కొట్టాలన్నది బజాజ్ మాస్టర్ ప్లాన్. తక్కువ ధరలో ప్రీమియం లిక్విడ్ కూల్డ్ ఇంజన్ దొరికితే ఎవడైనా ట్రయం వైపే చూస్తాడు కదా. కానీ ఒక చిన్న క్యాచ్, 400cc లో ఉన్న ఆ 40 bhp పవర్ 350cc వచ్చేసరికి 32 bhp కి తగ్గొచ్చు. కానీ సిటీలో తిరిగే వాళ్ళకి, మైలేజ్ ముఖ్యం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ డీల్. ఏప్రిల్ 2026 నాటికి ఈ కొత్త మోడల్ షోరూమ్ లోకి రాబోతున్నాయి. ఇండియాలో 350cc అమ్మినా ఫారెన్ కంట్రీస్ కి మాత్రం 400cc ఇంపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో టెక్నాలజీ పరంగా ఏమీ తగ్గదు. మరి మీకు పవర్ ముఖ్యమా లేదా లో ప్రైస్ కి దొరికే బ్రాండ్ వాల్యూ ముఖ్యమా? కామెంట్ చేయండి.